ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడిననుకున్నావా సైకోగాడిననుకున్నావా కొత్తగా అనుకునేదేముంది, అది నిజమేగా సైకో రెడ్డి. అమరావతి రాజధాని నిన్నెవరు స్టేట్మెంట్ ఇమ్మన్నారు? 5 ఏళ్లు సకల శాఖ మంత్రిగా పనిచేసి 1000 కోట్లు దొబ్బిచ్చానే, అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే. వైసీపీ మొత్తం నీజే అనుకున్నావా? నువ్వే నడుపుకుంటా ఉంటే మేము జైలుకు పోయి తప్పించుకోవాలా ఏమి? నీకా అసెంబ్లీకి పోయే దమ్ము లేదు, మీడియా ముందుకు వచ్చే ధైర్యము లేదు, నువ్వు కాగితపు పులివి. గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాలు సాలని చెప్పి చేస్తున్నావు కదా, మధ్యలో నీ బోడి పత్రం ఏంటి? కాసేపు విశాఖ రాజధాని అంటావు, కాసేపు 3 రాజధానులని అంటావు. నీ తిక్క మాటలతో జనాలకి పిచ్చెక్కిపోయింది. నన్ను బొక్కలోకి పంపి నా పార్టీ కొట్టేద్దామని సీఎం అవ్వాలని కుట్ర చేస్తున్నావా ఏంది? నువ్వు అన్నా అనకపోయినా జరిగేది అదే. ఒరే గజ్జల నిన్ను నీ గుర్తంతా ఇప్పమంటావా? అన్నా ఏదైనా చేసే ముందు నాకు కూడా ఒక మాట చెప్పన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఇలా రా దారికి. అది నీ లెవెల్.